కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో వాయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి తనపై పోటీ చేయాలని బహిరంగంగా సవాలు చేశారు. రాహుల్ కి సవాళ్లు విసిరి ఓవైసీకి ఎదురు సవాళ్లు మొదలయ్యాయి. వాటికి కౌంటర్ ఇవ్వడం మజ్లీస్ బాస్ కు తలనొప్పిగా మారుతుందా? వాస్తవానికి తెలంగాణలోని మెదక్ లేదా మరో సెగ్మెంట్ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీల్లో ఒకరు పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తనపై పోటీ చేయాలని ఓవైసీ అంటున్నారు. రాహుల్ క్షేత్రస్థాయిలోకి వచ్చి తనతో తలపడాలంటున్న అసద్ రాహుల్ గాంధీకి ఓవైసీ సవాల్ విసరడం ఇది మొదటిసారేం కాదు. గత ఏడాది మేలో ఆయన ఇదే విధమైన సవాల్ విసిరారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే హైదరాబాద్ నుంచి పోటీ చేయాలన్నారు. మహారాష్ట్ర, యూపీ తదితర ప్రాంతాల్లో పోటీ చేస్తున్న ఎంఐఎం జాతీయ పార్టీగా ఎదగాలని చూస్తోంది. హైదరాబాద్ను తన అడ్డాగా మార్చుకున్న ఓవైసీ నేషనల్ ఫోకస్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఆయన రాహుల్ గాంధీకే సవాలు విసిరారు. దాంతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ రియాక్ట్ అయ్యారు. రాహుల్ హైదరాబాద్లో పోటీ చేయాలంటూ అసదుద్దీన్ డ్రామాలాడుతున్నారని, మరి ఆయన కేరళలో పోటీ చేస్తారా అని విహెచ్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ మాట్లాడుతూ రాహుల్ హైదరాబాద్ లో పోటీ చేస్తే అసద్ కు ఓటమి తప్పదని ఎద్దేవా చేశారు. మరోవైపు నుంచి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం అసద్ పై విరుచుకుపడటం విశేషం. కరడుగట్టిన హిందుత్వవాదిగా ముద్ర ఉన్న గోష్మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓవైసీకి దమ్ముంటే గోష్మహల్లో తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ తనపై పోటీ చేయాలని ఓవైసీ ఛాలెంజ్ చేయడాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ పాముకి పాలు పోసినట్లు ఎంఐఎంని పెంచినట్లయిందని విమర్శించారు. ఓవైసీ సోదరులు ఎవరు తనపై పోటీ చేసిన చిత్తుగా ఓడిపోతారని జోస్యం చెప్పారు. మొత్తానికి రాహుల్ ని టార్గెట్ చేసిన అసద్ పై ముప్పట దాడి మొదలైనట్లు కనపడుతుంది. ఇప్పుడు మరి ఆ సవాళ్లకు ఆయన ఏం సమాధానం చెప్తారో చూడాలి.